కరీంనగర్ నగరంలోని 32వ డివిజన్ కార్పొరేటర్ షేక్ యూసఫ్ తన ఎన్నికల హామీలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన 5 హామీల్లో భాగంగా మత శిశు హాస్పిటల్ ఆడ శిశువు జన్మిస్తే 5,000 ఫిక్స్డ్ డిపాజిట్ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ పథకాన్ని ఈ రోజు ప్రారంభిస్తూ తన మొదటి హామీని నెరవేరుస్తున్నట్లు చెప్పారు. అదేవిధంగా డివిజన్ పరిధిలోని పేద ఆడపిల్లల పెళ్లిలకు సెహెరా మరియు 2,000 ఆర్థిక సాయం అందజేస్తానని తెలిపారు. ఈ నెల 27, 30 తేదీలతో పాటు ఏప్రిల్ 4న జరిగిన పెళ్లిలకు ఈ సహాయం అందించనున్నట్లు పేర్కొన్నారు. ఇంకా అంత్యక్రియల కోసం ఉచిత వాహనం, పిల్లలకు కంప్యూటర్, విద్య, అలాగే తన జీతాన్ని 3 మసీదుల నిర్వహణకు వినియోగిస్తానని తెలిపారు. 5 సంవత్సరాల పాటు ప్రజలకు అంకిత భావంతో సేవ చేస్తానని, ఇచ్చిన ప్రతి హామీని తప్పకుండా నెరవేర్చుతానని షేక్ యూసుఫ్ మీడియా ముందుకు వెల్లడించారు. అందరికీ నమస్కారం. నా పేరు షేక్ యూసుఫ్, 32 డివిజన్ కార్పొరేటర్, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడిని. నేను గత మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్లో 5 హామీలు ఇచ్చిన. నేను ఎలక్షన్లో గెలిస్తే మా డివిజన్కి సంబంధించిన వాళ్ళకి 5 హామీలు ఇస్తా అని, నేను గ్యారంటీలు ఇస్తా అని హామీ ఇచ్చి ఈరోజు మాతా శిశు హాస్పిటల్లో ఆడబిడ్డకు బిడ్డ పుడితే 5,000 రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తా అని నేను హామీ ఇచ్చిన. ఇది మొదటి కాన్పు మా డివిజన్లో, 32 డివిజన్లో. 32 డివిజన్కు నా డివిజన్ ఓటర్ క్యాండిడేట్, నా డివిజన్కి ఓటర్ క్యాండిడేట్ ఎవరైతే వాళ్ళకు ఆడబిడ్డకు బిడ్డ పుడితే మాతా శిశు హాస్పిటల్లో అయితే నేను 5,000 రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తా అని నేను హామీ ఇచ్చిన ఉండే. ఇది మొదటి కాన్పు నా డివిజన్కి గాడ్ గిఫ్ట్గా అనుకుంటున్నా. నేను దేవుడు నాకు ఇలాంటి ఎన్ని ఇచ్చినా నేను ఇచ్చేదానికి ధైర్యంగా ముందుకు వస్తానని నేను నమ్మకంతో ఇదొకటి వాగ్దానం పూర్తి చేస్తున్నా. రెండవది, ఈ నెల 27వ తారీఖు నాడు మరియు 30 తారీఖు నాడు ఒక ఆడబిడ్డ పెళ్లికి మా దాంట్లో పూల సెహరా అని చెప్తారు. ఆ సెహరా ఇచ్చుకుంటా 2,000 రూపాయలుగా ఆ ఆడబిడ్డకి కట్నంగా 2,000 రూపాయలు ఇస్తానని నేను వాగ్దానం చేసిన. ఇది ఈ నెల నుండి నేను అమల్లోకి తీసుకొస్తున్నా. ఇప్పటికీ 3 నా దగ్గర బుక్ అయి ఉన్నాయి. 27వ తారీఖు నాడు, 30వ తారీఖు నాడు, రాబోయే నెల ఏప్రిల్ నెల 4వ తారీఖు నాడు ఈ 3 మా డివిజన్కి సంబంధించిన ఆడబిడ్డ పెళ్ళిళ్ళు ఉన్నాయి. నేను వాటికి కూడా నెరవేరుస్తా. ఈ 5 సంవత్సరాలు నా డివిజన్కి నేను రుణపడి ఉంటా. ఇలాంటి ఎన్ని ఆపదలు వచ్చినా ఆ తట్టుకునే కెపాసిటీ ఆ దేవుడు నాకు ఇవ్వాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నేను ఇచ్చిన హామీల్లో మొదటి హామీ మాతా శిశు హాస్పిటల్కి ఇవాళ నెరవేరుస్తున్నా. రెండవది, పెళ్లిళ్ళకు సెహరా 2,000 రూపాయలు ఇవ్వబోతున్నా. మూడవది, చిన్న పిల్లలకు అంటే స్కూల్ చదువుకునే పిల్లలకు కంప్యూటర్ శిక్షణ ఇస్తా అని నేను హామీ ఇచ్చిన. ఖచ్చితంగా అది నెరవేరుస్తా. కొంచెం సమయం పట్టచ్చు, ఖచ్చితంగా నేను దానికి నెరవేరుస్తా. నాలుగవది, మన ఆఖరి సఫర్ అంటే చనిపోయిన తర్వాత ఎవరైతే యాత్ర బండి తీసుకుపోతుందో ఆ బండి మా డివిజన్లో నేను పెడతా అని గ్యారంటీ ఇచ్చిన. అది కూడా నేను తప్పకుండా అమల్లోకి తీసుకొస్తా. ఐదవది, ఖచ్చితంగా ఇది 100% చేయాల్సిందే, చేస్తా కూడా. ఇదేంటంటే చేస్తామని చెప్పి వెళ్ళిపోయేది కాదు. నా పిల్లలకు, చదువుకునే పిల్లలకు కంప్యూటర్ శిక్షణ, ఎడ్యుకేషన్ కంప్యూటర్ శిక్షణ కంపల్సరీ ఇస్తా, కంపల్సరీ చేస్తా. కాకపోతే కొంచెం అటు ఇటు అవుతుంది, ఎందుకంటే చెప్పంగానే చేసుడు అన్నది మాత్రం ఎట్లా కలవది. చాలామంది అడుగుతున్నారు 5 గ్యారంటీలు ఏమాయా, 5 గ్యారంటీలు ఏమాయా అని. అలాగ అడగాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఇస్తా అని ఒప్పుకున్నది నేను కాబట్టి నెరవేర్చేది కూడా నేనే. ఇప్పుడు ఇంకా మున్సిపల్ నుంచి జీతం రాలే. మార్చి నెల, ఈ నెల జీతం వస్తుంది కావచ్చు, లేకుంటే ఏప్రిల్ నెలలో వస్తుంది కావచ్చు. అది ఎంత వచ్చినా నేను 3 మసీదులకు ఆ మెయింటెనెన్స్ గురించి నా జీతం ఇచ్చేస్తా అని గ్యారంటీలో 5వ గ్యారంటీ నాది. ఖచ్చితంగా 5 సంవత్సరాలు మున్సిపల్ నుంచి నాకు వచ్చే జీతం నేను 3 మసీదులకు 100% 3 భాగాల్లో చేసి 3 మసీద్ ముతవ్వలకు నేను అప్పచెప్పుతా. ఇది నా గ్యారంటీ. నేను ఇస్తున్న మాటను నేను నెరవేర్చుకుంటా. నిన్ను ఎవరో చేయలెత్తి చూపెట్టేదాకా నేను చూడను. నేను ఖచ్చితంగా ఇచ్చిన హామీలు నెరవేరుస్తా అని నేను ఇవాళ మీడియా ముఖంగా నేను దీనికి మీకు సమాధానం ఇస్తున్నాను.